కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా అసలు రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా సాగుతుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను ఏ విధంగా సేకరించారు అనే అంశం మనతో పాటు వివరించేందుకు కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ అయితే ఉన్నారు. మనతో పాటు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కాకినాడ జిల్లాకు సంబంధించి ఈ సంవత్సర కాలంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది? కాకినాడ జిల్లాకు సంబంధించి గత ప్రభుత్వం వదిలేసిన అన్ని పనులు స్టార్టింగ్ ఏ నుంచి మొదలు పెడితే ఏడీబీ రోడ్డు కూడా మీరు 5 సంవత్సరాలు ఎలా వదిలేసారో చూశారు. ఆ 5 సంవత్సరాలు అలా వదిలేసి ఎంతోమంది చనిపోతున్నా కూడా కంప్లీట్ చేయకపోతుంటే ఎలక్షన్కు ముందు నిజంగా ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఎమ్మెల్యే రాజప్ప గారు, నేను ప్రతిరోజు దానికోసం ప్రయత్నం చేసి అలాగే దాని మీద దృష్టి పెట్టి అది ఆల్మోస్ట్ కంప్లీటింగ్ స్టేజ్కి వచ్చింది. అండ్ ఈ జిల్లాలో సుమారు 300 కోట్లకు పైగా ఒక సంవత్సరంలోనే సీసీ రోడ్డు, మెటల్ రోడ్లు, బీటీ రోడ్స్, అలాగా రాష్ట్రంలో ఈ జిల్లాలో మొత్తం అన్నిటికీ కూడా 300 crores పైగా సెంట్రల్ నుంచి, నాబార్డ్ నుంచి, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. అందులోని వచ్చిన ఈ ఒక 1 yearలోనే ఇంత అభివృద్ధి జరిగింది అని ఈ వైసీపీ వాళ్ళందరూ కూడా ఏం జరగలేదన్నదానికి మొత్తం విత్ నెంబర్స్ అండ్ ప్రూఫ్స్తో, శంకుస్థాపనలతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ ప్రోగ్రాంకి పిలుపునిచ్చింది. ముఖ్యంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేయమంటుంటో ఆయన డిపార్ట్మెంట్ అయిన పంచాయతీరాజ్లో ప్రతి గ్రామానికి అసలు రోడ్డు లేని గ్రామం లేకుండా తీర్చిదిద్దడమే దీని అంటే కొండల ప్రాంతాల్లో కూడా వెళ్ళి ఆ రోడ్లు వేయటం జరుగుతుంది. సో డెఫినెట్లీ వచ్చే ఆల్రెడీ అన్ని గ్రామాల్లోకి రోడ్లు కానివ్వండి, లేకపోతే షెడ్లు కానివ్వండి, వాటర్ ట్యాంక్స్ కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, ఇప్పుడు జల్ జీవన్ మిషన్ ద్వారా వాటర్ స్కీమ్ కూడా మొత్తం అన్నిటికీ కుళాయిలు ఇంటికి ఇచ్చేలాగా ప్రతిదానికి ఈ డెవలప్మెంట్ అనేది ప్రజలందరూ చూస్తున్నారు. సో ఈ కమింగ్ సూన్ మన కాకినాడలో ఒక క్యాన్సర్ కేర్ సెంటర్ తీసుకురావటం కానివ్వండి, ఆగిపోయిన ఐఏఎఫ్టీకి మంత్రి గారితో మాట్లాడి కేంద్ర నిధుల నుంచి 25 కోట్లు రిలీజ్ చేయించి దాన్ని ప్రారంభించడం కానివ్వండి, అలాగే 28 రైల్వే వర్క్స్ ఎప్పుడో ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన వర్క్స్ని కూడా కేంద్రం నుంచి మంత్రి గారితో మాట్లాడి దాన్ని చేయించడం కానివ్వండి. దీనికోసం ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ వచ్చి అశ్విని వైష్ణవ్ గారిని కలవడం జరిగింది. సో ఈ జిల్లాలో హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, ట్రాన్స్పోర్ట్ పరంగా, డెవలప్మెంట్ పరంగా అన్ని పరంగా మొత్తం చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. అలాగే సంక్షేమంలో కూడా మత్స్యకారులందరికీ కూడా డబల్ ఇచ్చి 20,000 ఇవ్వటం జరిగింది. పెన్షన్ని 4,000 ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఇచ్చిన హామీలన్నీ కూడా త్వరలో అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమం చేస్తామని చెప్పి కంపల్సరీగా తెలుపుకుంటూ ఈ 1 year మాత్రం అందరూ కృషి చేసి నిజంగా రాష్ట్రాన్ని మంచి పొజిషన్కి తీసుకెళ్ళిపోతాం. అంటే కేంద్ర ప్రభుత్వం స్కీములు చాలా ఉన్నాయి. ఇలాంటి స్కీముల్ని అంటే ప్రజల దగ్గర తీసుకెళ్ళడం కోసం మీరు ఒక ఎంపీగా ఏం చేయబోతున్నారు? ప్రజలుగా ఎంపీ దగ్గర తీసుకెళ్ళడానికి ఇట్స్ నేషనల్ స్కీమ్ అండి. ప్రతి ఒక్కరికి ఆ స్కీమ్స్ కోసం ఆల్రెడీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా, డ్రైవ్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. కలెక్టరేట్లో చేస్తున్నాం, ప్రతి గ్రామానికి వెళ్ళి చేస్తున్నారు. అవేర్నెస్ డ్రైవ్స్ అనేది గవర్నమెంట్ డ్రివెన్ ప్రోగ్రామ్. అది కాకుండా ప్రత్యేకంగా నా ఆఫీస్లో కూడా 2 ఎంప్లాయీస్ని పెట్టాను. వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా తెలుసుకోవచ్చు అండ్ ఎనీ టైం కాల్ చేయొచ్చు, ఆఫీస్కి వెళ్ళొచ్చు. అక్కడికి వచ్చి కాఫీ తాగుతూ డెఫినెట్గా మీ ఇంటిలాగా అది దాన్ని భావిస్తూ, ఎందుకంటే వాళ్ళకి గెలిపించిన వ్యక్తినే నేను, సో వాళ్ళ కోసం పనిచేసే వ్యక్తినే నేను. డెఫినెట్లీ మీరు అక్కడికి వచ్చి తెలుసుకుంటే 100% దానికి తగిన హెల్ప్ మాత్రం మేము ఎప్పుడూ చేస్తూ ఉంటాం. ప్రస్తుతానికైతే మాత్రం ఇది పెద్దాపురం నియోజకవర్గం కావచ్చు, లేకపోతే రాష్ట్ర కాకినాడ జిల్లా కూడా అభివృద్ధి పదంలో దూచుకెళ్తుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడంలో మన నాయకులు ముందున్నారని చెప్పి అయితే ఇక్కడ కాకినాడ ఎంపీ కావచ్చు, లేకపోతే పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 TV, పెద్దాపురం నుండి.